అనుకుంటే ఏదైనా సాధించగలరు. 100కి 100% అండి. ఇంట్లోనే కూర్చుని బిజినెస్ చేస్తూ మనం మార్కెటింగ్ చేసుకుంటూ అన్ని చేస్తున్నామని మనము మంచిగా మనీ అనేది చేసుకోవచ్చు. లక్షల్లో కూడా మంచి బిజినెస్ అనేది చేసుకోవచ్చు అండి. హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిందే నేను చేసి మసాలా బిజినెస్ మార్కెటింగ్ మా హస్బెండే చేస్తున్నారండి. సో మా హస్బెండ్ 2 days బయటకు పోయడం వల్ల నేనే మార్కెటింగ్కి వెళ్ళానండి. అంటే నేను ప్యాకింగ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా నేనే దగ్గరగా వెళ్ళి తీసుకెళ్ళి ప్రతి షాప్స్కి అయితే అడిగానండి. సో ఇంతకుముందు అంతా మా హస్బెండ్ మార్కెటింగ్ చేస్తూ వచ్చారు. సో నేనే ఫేస్ చేశానండి. నిన్న మార్కెటింగ్కి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా షాప్కి ఇచ్చాను, ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము పెట్టే మంచి మంచి బిజినెస్ ఐడియాస్ అలాగే మంచి మంచి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో జస్ట్ చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆడవాళ్ళు కదా మనం మార్కెటింగ్ చేయలేము, మాకు చాలా కష్టం అయిపోతుంది అని చాలామంది అంటున్నారండి. సో నేను కూడా ఇంతకుముందు ఇంటికాడ ప్యాకింగ్ చేస్తూ ఇలాగే ఉన్నాను. సో నిన్నైతే కంపల్సరీగా మార్కెటింగ్ వెళ్ళాల్సి వచ్చిందండి. సో నేనే మార్కెటింగ్ వెళ్ళాను. సో నేను ఆల్రెడీ ప్యాక్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా నాకు 2-3 షాప్స్ నుంచి ఆర్డర్స్ అయితే వచ్చాయండి. సో ఎందుకంటే మేము కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్రెడీ తీసుకున్నాం అనమాట మా హస్బెండ్. సో నాకు ఇట్లా కాల్ చేసి చెప్పారనమాట. సో పలానా షాప్స్కి వెళ్ళి అవి ఇచ్చేసి రమ్మని. సో నేనైతే అన్ని ఐటమ్స్ తీసుకొని నిన్న మార్కెటింగ్కి అయితే వెళ్ళానండి. అలాగే 2-3 షాప్స్కి ఇచ్చేసాను. దాంతోపాటు పక్కన షాప్స్ కూడా వెళ్ళి అడిగానండి. సో వాళ్ళేం చెప్పారంటే, లేదండి ఆల్రెడీ మాకు నిన్న మా వాళ్ళు వచ్చి వేసేసారు, పాత వాళ్ళు ఉన్నారు అని చెప్పారండి. సో దానివల్ల ఏంటంటే నేను వెళ్ళి తీసుకెళ్ళాను కాబట్టి సర్లే ఎలాగో వచ్చినారు కదా అనేసి ఒక 2 షీట్స్ అయితే తీసుకున్నారు. అండ్ దీంతో పాటు ఏంటంటే వాళ్ళకి అడిగానండి, సో మీ పాత వాళ్ళు ఎప్పుడు వచ్చి అంటే వీక్లీ వస్తారా, డైలీ వస్తారా, ఎప్పుడెప్పుడు వస్తారు, 2 weeksకి ఒకసారా, ఇలానే ఫుల్గా డీటెయిల్స్ అన్ని కనుక్కున్నానండి. ఎందుకు అంటే, సో వాళ్ళు వెళ్ళే ఒక రోజు ముందు కంటే మనమే వెళ్ళి వేసామనుకోండి, సో మన స్టాక్ అనేది కొంచెం మూవ్ అవుతుంది. సో మనం వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేసి నేను ఈ విధంగా అయితే వాళ్ళ గురించి అలాగే వాళ్ళకు వేసే కస్టమర్స్ గురించి కూడా అడిగానండి. అలా అడిగి డీటెయిల్స్ అయితే అన్ని క్లియర్గా కనుక్కున్నాను. నాకు కూడా కొంచెం కష్టమే అనిపించింది, కానీ అలా తిరుగుతూ వెళ్ళానండి. ఒక 2-3 షాప్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయమ్మా స్టాక్స్, ప్రజెంట్ అయితే వద్దు మాకు అన్నారు. ఇంకా 2-3 షాప్స్కి వెళ్ళానండి. సో వాళ్ళైతే ఏం తీసుకోలేదు, జస్ట్ ఇలాచి 2, ఒక బాదం 2 షీట్ మాత్రమే తీసుకున్నారు. అండ్ ఇంకొక 2-3 షాప్స్కి అయితే అడిగానండి. మాకైతే ఈరోజు వద్దమ్మా, కావాలంటే 2 days తర్వాత రమ్మని చెప్తాను, ఆ తర్వాత వచ్చి అయితే స్టాక్ తీసుకురండి అని చెప్పారు. సో వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను తీసుకొని వచ్చేసానండి అక్కడి నుంచి. అండ్ ఇలాగే నేను మార్కెటింగ్ చేసుకుంటూ వెళ్ళానండి. కొద్దిగా అయితే కష్టమైతే అనిపించింది, కానీ కష్టానికి అయితే ప్రతిఫలం అయితే ఉందని అనిపించింది. ఎందుకంటే కొన్ని షాప్స్లో అడగంగానే తీసుకున్నారు, కొంతమంది కొంచెం సీట్సే తీసుకున్నారు, ఇంకా కొంతమంది అంటే ఆల్రెడీ ఉన్నాయమ్మా అన్నారు, ఇంకా కొంతమంది అంటే రేపు రమ్మని, ఎల్లుండి రమ్మని. సో ఇలా డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్లో వాళ్ళు వేరేగా చెప్పారండి రమ్మనేసి. సో అవన్నీ నేను ఎంతవరకు అయితే సేల్ చేయను అంతవరకు అన్ని సేల్ చేసి మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారో, ఏ షాపు ఏంటి అడ్రస్ అన్నీ అప్పటికప్పుడే నోట్బుక్లో మొత్తం రాసుకున్నాను. డీటెయిల్స్ అన్నీ ఏమేమి స్టాకు ఎంతెంత క్వాంటిటీలో తీసుకొని రమ్మన్నారు అది కూడా చెప్పారండి. సో అవి కూడా నీట్గా అన్నీ రాసుకొని అలాగే వచ్చాను. సో నాకు అనిపించింది ఏంటంటే, అమ్మాయి అబ్బాయి అనే ఒక తేడా లేదండి. సో ఎవరైనా సరే ఖచ్చితంగా ఏ పనైనా పర్ఫెక్ట్గా చేయగలరు అని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 2-3 షాప్స్కి వెళ్ళగానే డల్ అయిపోయాను. కానీ ఇది మన బిజినెస్, మనం ఓన్గా ఎర్న్ చేసుకునే ఒక మంచి ప్రాఫిట్ బిజినెస్ అనుకొని, సరే ఈ 2 షాప్స్ కాదన్నారు కదా, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము, దాందేముంది ఇంకొక 2-3 షాప్స్ ముందుకు వెళ్దాము అనేసి అలా ముందుకు వెళ్తూ నేను తెచ్చిన స్టాక్స్ అయితే అందులో ఒక 70% అయితే మొత్తం అయితే నేను అక్కడ వాళ్ళ షాప్స్ వాళ్ళకి ఇచ్చానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఒక శారీ షాప్స్కి వెళ్ళాలనుకోండి, మనకి ఏదైనా మనం శారీ షాపింగ్ వెళ్తూ ఉంటాము, ఒకటే షాపింగ్ మాల్లో ఒకటే ప్లేస్కి వెళ్ళాం కదండి. మనకు నచ్చిన సాటిస్ఫాక్షన్, మనకి నచ్చిన కలర్ డిజైనింగ్ కావాలి అన్నప్పుడు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కానీ, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కానీ తిరుగుతూనే ఉంటాం, అన్ని షాపులు తిరుగుతుంటాం. సో మనకి కావాల్సిన అన్నప్పుడు మనమే అంత తిరుగుతున్నప్పుడు ఇది మన ఓన్ బిజినెస్, మనం సొంతంగా కష్టపడి ఎర్న్ చేసుకునే బిజినెస్ కాబట్టి మన పొద్దున్నుంచి ఒక షాప్ కాకపోతే 10 షాపులు తిరగండి, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మనకి షాప్స్కి అయితే ఆర్డర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. సో ఎందుకు అంటే మంచి బిజినెస్ ఇది, ఇంటికాడే కూర్చొని చేసుకునే ఒక స్మాలెస్ట్ మంచి బిజినెస్ అనమాట. సో అందుకోసమని చెప్తున్నాండి. సో నేను కూడా మార్కెట్కి వెళ్ళాను, ఈ విధంగా చేసుకున్నాను, 10 షాపుల వరకు తిరిగాను. మాకు ఆర్డర్స్ ఇచ్చిన షాప్స్ కాకుండా ఎక్స్ట్రా 10 షాపులు అయితే తిరిగానండి. సో వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ షీట్స్కి ఇలా ఉండాలి, సో ప్రతిదీ అడిగారండి. సో నేను అప్పటికి మర్చిపోతాను అనేసి, ఎందుకంటే ఒక్కొక్క
షాప్లో ఒక్కొక్కలాగా అడుగుతారు. అందుకని మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వీడియోలో చూపించాను, చిన్న పాకెట్ డైరీ ఉంటుంది. సో ఆ డైరీలో అయితే నేను ఫుల్గా కాంటాక్ట్స్, డీటెయిల్స్, ఎంత స్టాక్ తీసుకోవాలి, ఎన్ని షీట్స్ కావాలి, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా ఆల్రెడీ దాంట్లో రాసుకొని వస్తానండి. సో ఈ విధంగా అయితే మా హస్బెండ్ లేయడం లోటు అయితే తెలిసిపోయిందండి. ఎందుకంటే నేనే ఇంట్లోనే ఉండి ప్యాకింగ్ చేసుకుంటూ మా హస్బెండ్కి ఇచ్చేస్తుంటే తనే మార్కెటింగ్ చేస్తుంటారు. సో నాకైతే నిన్నైతే చాలా అంటే చాలా కొంచెం ఇబ్బంది అయిపోయిందండి. ఎందుకంటే నేనే ప్యాకింగ్ చేసుకుంటూ, ఇంట్లో పని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, మళ్ళీ ఖాళీ టైంలో వెళ్ళి నేను షాప్స్కి వెళ్ళి ఇచ్చాను. సో కొంచెం స్ట్రగుల్ అనిపించింది, కానీ తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్లో, ప్రతి ఒక్క పనిలో మనకి అందరు సపోర్ట్ ఉంటారు అనుకోవడం కొంచెం కష్టమే. ఎందుకంటే వాళ్ళ జాబ్స్కి కానీ వాళ్ళ పనులకు కానీ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కాబట్టి మనమే చేసుకోవాల్సి వస్తుంది. అందుకనేసి నేనే వెళ్ళి ఈ ప్యాకింగ్స్ అన్నీ కూడా, ఈ మసాలా బిజినెస్ అన్నీ కూడా షాప్స్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చానండి. అండ్ ఇంకొకటి వచ్చి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆడవాళ్ళంటే చులకన కాదు. సో ఆడవాళ్ళనుకుంటూ ఏదైనా సాధించగలరు 100కి 100% అండి. ఇంట్లోనే కూర్చొని బిజినెస్ చేస్తూ, మనం మార్కెటింగ్ చేసుకుంటూ అన్నీ చేస్తున్నాం కానీ మనము మంచిగా మనీ అనేది చేసుకోవచ్చు. లక్షల్లో కూడా మంచి బిజినెస్ అనేది చేసుకోవచ్చు అండి. అది ఖచ్చితంగా 100% చెయ్యలేము అనే థాట్ తీసేసి చేస్తాము, చేయగలము, సక్సెస్ అవుతాము అనే థింకింగ్ థాట్తో ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో నాకైతే ఈ మార్కెటింగ్ అయితే నిన్నైతే చాలా అంటే చాలా అయిపోయిందండి. సో నేనే నా ఓన్గా వెళ్ళి మార్కెటింగ్ అయితే చేశాను. ఇది నా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు, అక్క మీరు ఇంట్లోనే ప్యాకింగ్ చేస్తున్నారు, మార్కెటింగ్ వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వద్దు అంటున్నారు, మాకు ఇబ్బంది అయిపోతుందని. సో మీకు అన్న విషయాలు కూడా నాకు కూడా అన్నారండి. సో నేను కూడా కస్టమర్తో ఫేస్ చేశాను. సో అందుకోసమని మీకైతే ఈ విషయాలన్నీ షేర్ చేయాలని మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.